హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మంచి స్నాక్ రెసిపీ చేయబోతున్నాను, తప్పకుండా చూసేయండి. ఎగ్ అలాగే మిర్చి, ఆలు వీటితో బజ్జీలు వేస్తున్నాను. తప్పకుండా చూసేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గిన్నెలో వాటర్ వేసుకొని ఎగ్స్ వేసుకొని సాల్ట్ వేసి అవి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఎగ్స్ని. తర్వాతకి మిర్చీలను ఇలా చీలుకొని గింజలు లేకుండా తీసేసి సాల్ట్ పెట్టి వీటిని పక్కకు పెట్టేసుకోవాలండి. తర్వాతకి ఆలుగడ్డలను ఇలా కడిగేసి వాటిని పొట్టు తీసేసి స్లైసెస్ లాగా కట్ చేసుకొని వీటిని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు మనకు ఎగ్స్ కూడా బాయిల్ అయిపోతాయి. వీటిని కూడా పొట్టు తీసేసి 2 ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి అలాగే వంట సోడా వేసి కొద్దిగా ఓమా ఉంటుంది కదా, దాన్ని కొద్దిగా నలిపి వేసుకోవాలండి. అలా అయితే దాని ఫ్లేవర్ మంచిగా పడుతుంది బజ్జీలకు. ఇలా వేసుకున్న తర్వాతకి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ పిండిని మంచిగా మనం బజ్జీలు వేసుకునే పిండిలాగా మంచిగా కలుపుకోవాలి. మనం ఎంతసేపు ఈ పిండిని కలిపితే అంత బాగా వస్తాయండి బజ్జీలు. ఇలా కలుపుకున్న తర్వాతకి మిగిలినవన్నీ మనం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మిర్చి, ఆలు అలాగే ఎగ్గు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని స్టవ్ మీద ముక్కుడు పెట్టేసి ఆయిల్ పోసి ఒక్కొక్కటిగా మనం బజ్జీ వేసుకున్నామంటే 10 మినిట్స్లో అన్నీ రెడీ అయిపోతాయి. చాలా చక్కగా తినేస్తారు, పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాతకి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇవి చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు చూసేయచ్చు. తర్వాతకి అలాగే ఆలును కూడా ఇలా మనం పిండిలో ముంచుకొని వేసుకోవాలి. దాని తర్వాతకి ఎగ్స్ని కూడా ఇలా 2 ముక్కలుగా చేసి వాటిని కూడా ఇలా వేసుకుంటే మనకు బజ్జీలన్నీ రెడీ అయిపోతాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.